ముఖ్యంగా లాస్ట్ విజ్ఞప్తి ఏంటంటే ఇప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి గుణంగా మీరు కట్టియండి సార్ వాళ్ళకు 1000 మందికి మీరు కట్టియండి. ఎన్నో పోతున్నాయి ప్రాజెక్టులు, ఎన్నో చేస్తున్నా అది కట్టియండి. అప్పుడు గాంధీ పేరులో పడుతుంది, వినోబా పేరులో పడుతుంది, నిర్మలా దేశపాండే పేరులో పడుతుంది. ఇవన్నీ ఉంటాయి అని నేను కోరుకుంటున్నా. లేదు నువ్వు అన్నట్టు మా అల్లుడే కట్టించినాకో 1000 ఒక 1000 కోట్లు పెట్టి 1000 కోట్లు అయితే అంతేనా? అదే అంటున్నా. చెప్తున్నా మీరు అడుగురు పోయి మా బా నేను ఒకటే మా బాగా చెప్పి నీకు శాపం కలిగింది, వినోబా శాపం పడ్డ కుటుంబం లేవలేంగా, నీది లేవదు, నువ్వు అనవసరం ప్రయాసం. అబ్బా ఏం చెప్పినావు రఘుబాయ్, ఇగో వాళ్ళకి తగిలింది వీళ్ళకి నేను చెప్పేది ముఖ్యమంత్రి కాకి ఆయనకు తగిలింది సార్, నీకు తగలకుండా చూసుకో సార్. నువ్వు ఎందుకంటే మా ఊరుడవు కానీ నాకు పరిచయం లేవు, అందరికీ పరిచయం చేసిండు నిన్ను, పాశం యాగిరి పరిచయం చేసిండు నిన్ను, ఇద్దరే కలిసి 2 సార్లు కలిసిన మీరు నాకు అంతే తప్ప నేను ఏమంటున్నా అంటే మీరు మంచి మీకు నాకు తెలుసు మీరు జర ఆవేశంగా ఉంటారు, మీరు మంచి లీడర్షిప్ ఉంది, కానీ మీరు ఈ పాములు మీ కుర్చీలకు చుట్టుకున్నాయి, జాగ్రత్త. పాములు మీ కుర్చీకి చుట్టుకున్నాయి. వాడాడు యాగం చేస్తుండు మా బావ, ఆ యాగం చేసినప్పుడు ఆ మహేంద్ర సర్ప సహా స్వాహామి అన్నప్పుడు కలితే అప్పుడు మహేంద్ర లేచి నన్నేం చుట్టుకున్నారు మండవాడు కదా వెళ్ళిపో నువ్వు అని తక్షణ గజకర్ణ గోకర్ణ టక్కుటమార విద్యలు అన్ని తెలుసు ఆయనకు. టక్కుటమార విద్యలకు ఈయన కూడా నేర్చుకున్నాడు ఆయన దగ్గర అనేది మాకు అనిపిస్తుంది. ఒక నిమిషం నేను ఇంకా నువ్వు అన్నది చెప్తున్నా. మా బావ గోకర్ణ గజకర్ణ తర్వాత యక్ష కిన్నర కింపురుష టక్కు టమార అన్ని విద్యలు వస్తాయి. నేనేమంటున్నా అంటే పాపాల విద్యలు వద్దు బావ. ఆమె పాపం మా అక్క శోభక్క అన్యాయంగా నిన్ను చేసుకున్నది, నీతోనే 2 పిల్లలు కన్నది. ఆ పిల్లలు కూడా నీవే నీ ప్రతి రూపాయలు మొత్తం 5 మంది తయారైనరు. మేము డయ్యర్ ఒక డయ్యర్ అనుకున్నాం, సర్వో డయ్యర్ 5 మంది డయ్యర్. నా బోర్డును నువ్వు వలగొట్టిన విధానం సేమ్ జలియన్ వాలా బాగు ఉదంతం.